సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సంస్థ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త జయభారతి సేవలు ఎనలేనివి అంటూ జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర కొనియాడారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సంస్థ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త జయభారతి సేవలు ఎనలేవని తెలిపారు. పదవీ విరమణ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి సాధారణమని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో సుదీర్ఘంగా 34 సంవత్సరాల సేవలు అందించారంటూ తెలిపారు. నేడు పదవీ విరమణ పొందుతున్న డీసీఓ జీవితాన్ని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడపాలని, ఆ దేవుడికి వారికి ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నామని తెలిపారు. డీసీఓ కుమారుడు మరియు ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ అయిన అభిషేక్ కిషోర్ మాట్లాడుతూ, మా అమ్మ విజయవంతంగా తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని ఈ రోజు పదవీ విరమణ పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నేను ఈ రోజు ఉన్నత స్థాయిలో అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నాను అంటే దానికి మా అమ్మే కారణమని తెలిపారు. నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది గురుకుల పాఠశాలలోనేనని అన్నారు. నాకు చదువు నేర్పించిన ఉపాధ్యాయులు ఇక్కడే ఉన్నారని, వారి సమక్షంలో ఈ రోజు అమ్మ పదవీ విరమణ పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ ప్రభుత్వంలోని కలెక్టర్గా పనిచేస్తూ అమ్మ కూడా ఇదే ప్రభుత్వంలో పనిచేస్తూ ఈ పదవీ విరమణ కార్యక్రమానికి హాజరవడం సంతోషంగా ఉందని అన్నారు. విజయం ఎలా పొందాలి, ఎలా సాధించాలి అనేది మా అమ్మను చూసే నేర్చుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల ప్రధాన ఉపాధ్యాయులు, బోధన మరియు బోధనాతర సిబ్బంది డీసీఓ సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డక్కిలి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రభావతి, శ్రీదేవి, ఉమ్మడి తిరుపతి చిత్తూరు జిల్లాల ప్రధాన ఉపాధ్యాయులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో మాకు స్కూలు అనేది ఒక భయం ఉండదు. కన్వీనియంట్ బ్యాక్గ్రౌండ్లో మీరు పెరిగారు అనేది ఎంత వాస్తవం అంటే నిజంగా అది కరెక్ట్ కూడా. మనకి మన టీచర్స్ పైన వచ్చే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఇంట్లో ఖచ్చితంగా దాని నుంచే వచ్చిందని అనుకుంటున్నాను. అలాగనే ఇప్పుడు అభిషేక్ సార్ వచ్చినప్పుడు కూడా, సార్ ఇది మీ ప్రోగ్రామ్ కాదు, నా ప్రోగ్రామే, మా ఫ్యామిలీ ప్రోగ్రామ్ కదా, నేను రావాలి కదా సార్, ఖచ్చితంగా వస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ మీరు ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకా నాకు ప్రతి ఒక్కరు కింద వచ్చాము. ఫ్యామిలీ మీటింగ్స్ చాలా తక్కువ కలవడం జరిగింది. బట్ ఇక్కడ చిత్తూరు వచ్చినప్పుడు, తిరుపతి వచ్చినప్పుడు, అలాగే ఒకసారి మన మహేష్ సార్ చేంబర్లో, మన కమిషనర్ గారి చేంబర్లో కూడా ఒకసారి కలవడం జరిగింది. సో టుడే ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది చాలా చాలా క్రిటికల్. స్పెషల్లీ లేడీ ఆఫీసర్ 30 సంవత్సరం కంటిన్యూస్లీ వర్క్ చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 2 hours నుంచి అమ్మ గురించి మీరందరూ చాలా కైండ్ వర్డ్స్ మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. నాకు, నా కుటుంబ సభ్యులకి దిస్ డే అండ్ దిస్ అకేషన్ మీన్స్ ఎ లాట్. ముఖ్యంగా సంతోషం 3 విషయాలకు ఉంది. మొదటిది, చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తూ పెరిగాం కాబట్టి, అమ్మ ఉద్యోగం చూస్తూ పెరిగాం కాబట్టి సక్సెస్ఫుల్గా తన కెరియర్ని, ప్రొఫెషనల్ కెరియర్ని కంప్లీట్ చేసినందుకు, సక్సెస్ఫుల్గా రిటైర్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి సమక్షంలో. 2, ఈరోజు మా కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరి ముందు నేను మాట్లాడింది కూడా చాలా తక్కువ. సో మొదటిగా, అమ్మ ఇంత సక్సెస్ఫుల్గా ఈ జాబ్ చేయడానికి ముఖ్య కారకులు కుటుంబ సభ్యులే. ఒక 4 ఉండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఒక 4 ఉంటే చాలా సంతోషంగా బతికే జీవులు బోత్ మై ఫాదర్ అండ్ మదర్. సో దాంట్లో మొదటిగా అమ్మకు కూడా ఇదే తిరుపతిలో వాళ్ళిద్దరు కలిశారు. ఎస్వి యూనివర్సిటీలో, నెల్లూరులో ఒక కాలేజ్లో, తర్వాత ఎస్వి యూనివర్సిటీలో నాన్న పనిచేస్తున్నప్పుడు, అమ్మ పీజీ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు కలవడం జరిగింది. ఆ తర్వాత పెళ్లి తర్వాత వీళ్ళ సపోర్ట్ మొదటి రోజు నుంచి వాళ్ళిద్దరూ వర్కింగ్ కాబట్టి, ఒక 30 ఏళ్ల క్రితం ఈరోజు ఒక భార్యాభర్త వర్క్ చేస్తుంటే కలిసి పని చేయడము, పిల్లల్ని చూసుకోవడానికి చాలా ఇవి ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ. బట్ అప్పట్లో చాలా కష్టం. అప్పుడు అమ్మకి వెన్నుదన్నుగా ఉన్న మొదటిగా ఉప్పు నారాయణ దాస్ గారు, మా తాతయ్య, అలాగే ఉప్పు రవణమ్మ గారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అమ్మగారి అక్కగారు రవి ఇందిరా గారు, అలాగే 2 తమ్ముళ్ళు మధుసూదన్ బాబు గారు, సురేష్ బాబు గారు, వీళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడుగడుగున మా అమ్మకి తోడున్నారు. మా కుటుంబానికి ఈరోజు ఇలా ఒక మంచి కార్యక్రమం చేసుకుంటున్నాము, ఇలా సక్సెస్ఫుల్గా మీ అందరి ముందు నిలబడ్డామంటే ఫండమెంటల్గా వీళ్ళు రీజన్. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. అలాగే ఈరోజు ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజ్ సొసైటీ చూస్తే ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నట్టు నాకు లేదు. ఆల్ ఆఫ్ యూ ఆర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఎందుకంటే నేను పెరిగింది ఈ అంబేద్కర్ గురుకులం స్కూల్స్లోనే.
అలాగే చిత్తూరు ఇలా అన్ని స్కూల్స్లో మీ అందరితో కలిసి పెరిగాను. నేను అలాగే అన్నయ్య ఇద్దరం మీ ద్వారానే మీ మధ్యనే పెరిగాము. చాలామంది చెప్పారు ఆ విషయం. సో యు ఆర్ మోర్ ఆల్ లైక్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అలాగే నేను ఇంతటి వాడు అవ్వడానికి కూడా మన స్కూల్సే కారణం అని చెప్పాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ఎంత చదువు చెప్పినా మనందరికీ తెలుసు మన గవర్నమెంట్ టీచర్స్, మన గవర్నమెంట్ స్కూల్స్ యొక్క వాల్యూ. ఈ స్కూల్స్లో సైన్స్ ఎగ్జిబిషన్స్ జరిగిన, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగిన వాటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసేవాడిని. వీళ్ళందరూ నా యొక్క టీచర్స్, నా ఫ్యామిలీ. సో మీ అందరి సమక్షంలో ఇలా రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటున్నందుకు కూడా చాలా సంతోషం. ఏ ప్రభుత్వంలో నేను పని చేస్తున్నానో ఇదే ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ అమ్మ పనిచేస్తున్న ఇదే గవర్నమెంట్లో నేను పనిచేస్తున్నందుకు, ఇలా పనిచేస్తూ అమ్మ రిటైర్మెంట్ అటెండ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది వెంకటేశ్వర స్వామి ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇంకా అలాగే అమ్మ గురించి చెప్పాల్సి వస్తే 2 విషయాలు చెప్తాను. చాలాసార్లు చెప్పాను, నేను ఈరోజు ఇలా నిలబడి ఉన్నానంటే కంప్లీట్ రీజన్ ఇస్ మై మదర్. మరి నేనేంటో అనేది నా నా కుటుంబ సభ్యులైనటువంటి మీరందరూ చెప్పేశారు. ఎందుకంటే 34 ఏళ్ల ప్రయాణం నాది. 1990లో జూలై 24వ తేదీన ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వటం జరిగింది. 34 ఏళ్ల ఈ ప్రయాణంలో పీజీటీగా జాయిన్ అయ్యాను మొట్టమొదట. తర్వాత జేఎల్ గాను, గ్రేడ్ 2 ప్రిన్సిపాల్ గాను, గ్రేడ్ 1 ప్రిన్సిపాల్ గాను, డీసీఓ గాను ప్రతి దశలోనూ కొందరు నాతో ఉన్నారు. ఒక దశలో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకొక స్కూల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చారు. సో నేనేంటనేది మీరు అందరూ కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ కూడా. అయితే మొట్టమొదటిగా నేను నాకు జీవితాన్ని మా తల్లిగారు ఇచ్చారు. తల్లి అంటే అమ్మ ఉన్నారు, నా నాన్న ఉప్పు నారాయణ దాస్ గారు, అలాగే మా అమ్మ ఉప్పు రమణమ్మ గారు నాకు జీవితాన్ని ఇచ్చారు. అమ్మ నీకు చాలా కృతజ్ఞతలు అన్న, ఇంత మంచి జీవితాన్ని నాకు వచ్చేదానికి నన్ను కన్నావమ్మ. అయితే ఆ జీవితాన్ని అమ్మ నాకు జీవితం ఇచ్చారు. నాకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ జీవితాన్ని ఇచ్చింది, మరొక జీవితాన్ని ఇచ్చింది. ఈ సంస్థలో నేను పనిచేసే ఇంత జీవితాన్ని పొందాను. ఇంత కుటుంబపరంగా తీసుకుంటే నాకు సొసైటీ అవకాశం ఇచ్చింది. ఈ సొసైటీకి నేను ఆజన్మాంతరము రుణపడి ఉంటాను. మరి ఈ సొసైటీ అంటే మనం అందరము కాబట్టి, మీరందరూ కాబట్టి, సో మీకు అందరికీ కూడా నేను పేరున థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను.